కామ కోరికలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. తద్వారా ఏమిటంటే కనుక చాలా తక్కువ సమయంలోనే ప్రేమలో పడిపోతూ ఉంటారు. చాలా తక్కువ సమయంలోనే ఆకర్షితం అవుతూ ఉంటారు ఎదుటి వాళ్ళకి. ఎదుటి వాళ్ళని ఆకర్షించేలా వ్యవహారం చేస్తూ ఉంటారు. ఎక్కువగా అవతల వాళ్ళని ఫ్లర్ట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళని పొగడ్డానికి ఏదో రకంగా వాళ్ళ ద్వారా లబ్ధి పొందడానికి, ఆకర్షించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా ఏమిటంటే కనుక కొంచెం యుక్త వయస్సులో బాగా అధికంగా స్త్రీ పురుష సంభోగ కార్యక్రమాలు లేదా పరస్పర వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఒకానొక సమయంలో ఆ ప్రేమ వ్యవహారాలు కానీ, ఆ రకమైనటువంటి సంభోగ ప్రక్రియలు కానీ, లేకపోతే కొన్ని రకాల తప్పుడు నిర్ణయాలు కానీ, తప్పుడు పనులు చేయడం వల్ల కానీ జీవితంలో మలుపులు తిప్పే పరిస్థితులు, పరిణామాలు, ఇబ్బందులు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళకి గుట్టు ఎక్కువ. వీళ్ళ రహస్యాలు ఎవరికీ తెలియకుండా ఉంచాలనుకుంటూ ఉంటారు. అనేక రహస్యాలు వీళ్ళ మైండ్లోను మెదడులోనూ ఉంటూ ఉంటాయి. కాబట్టి గుట్టుతనాన్ని ఎక్కువగా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా వీళ్ళ గురించి బయట ఎవరికీ తెలియకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళ విషయాలు బయటకు చెప్పనివారు కానీ బయట వాళ్ళ రహస్యాలు చాలా జాగ్రత్తగా పట్టుకోగలుగుతారు వీళ్ళు. ఇతరుల యొక్క రహస్యాలను చాలా చాకచక్యంగా తెలివిగా రాబట్టుకుని తద్వారా అవసరమైతే వాళ్ళతో ఏ పనినైనా చేయించుకోగలుగుతారు. వీళ్ళకి ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారా లేకపోతే కరెక్ట్గా ఉన్నారా అనేది అర్థమైపోతుంది. వీళ్ళకి సిక్స్త్ సెన్స్ అంత బాగా పనిచేస్తుంది మేధాశక్తి వల్ల. అయితే వీళ్ళలో విపరీతమైన పట్టుదల ఎక్కువ. అనుకున్న పని సాధించేదాకా నిద్రపోరు, మనశ్శాంతి ఉండదు వీళ్ళకి. ఏదైనా ఒక పని అనుకుంటే వాళ్ళకి ఆ పని కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పచ్చు. ఎంత రిస్క్ అయినా చేస్తారు. ఒకవేళ ప్రాణానికి రిస్క్ ఉందన్నా కూడా వాళ్ళు ఈ పని సాధించాలి అనుకుంటే అది చేస్తారు తప్ప ప్రాణం కోసం భయపడడం కానీ, ఎవరో ఏదో చేస్తారని భయపడడం కానీ వీళ్ళ జీవితంలో భయం ఉండదు. అందునే వీళ్ళకి రాజకీయ పరంగా కూడా రాణింపు బాగా కనపడుతుంది. ఎందుకంటే ప్రత్యర్థులను కూడా ఎదుర్కోగలుగుతారు వీళ్ళు. అలాంటి లక్షణాలు ఉంటాయి. కాకపోతే వీళ్ళని తొక్కేసేవాళ్ళు లేదా వెనకాల నుండి వెన్నుపోట్లు పొడిచేవాళ్ళు, వీళ్ళకి ప్రభావాన్ని చూపించేవాళ్ళు బాగా ఉంటారు వీళ్ళకి. సాధారణంగా వీళ్ళకి ఒక్కొక్కసారి పట్టు విడుపు ఉండాలి, కానీ వీళ్ళకి ఆ పట్టు విడుపు లేకపోవడం వల్ల చాలా దెబ్బలు తింటూ ఉంటారు. చాలా రకాల మోసపోతూ ఉంటారు. చాలా రకాల గొడవలు పడుతూ ఉంటారు. చాలా రకాల విషయాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనా కూడా వీళ్ళు అనుకున్నదే సాధిస్తారు వీళ్ళు. అలాగే పురుషులకైతే స్త్రీపరమైన ఆసక్తి విపరీతంగా ఉంటుంది. స్త్రీలకైతే పురుషుల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. భోగ ఆసక్తి బాగా ఎక్కువ.